భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు భద్రాచలం పార్టీ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మాని రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, ఈ మంది నాగేశ్వరరావు మరియు భద్రాచలం మండలం నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, బీఆర్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రత్యేకంగా భద్రాచలం నియోజకవర్గ ప్రజల తరఫున, పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్లు సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాల పదవులు అలంకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించడానికి కృషి చేస్తారని, అదేవిధంగా గత 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఐటీ రంగాన్ని భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత ఐటీ పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల్లో, ముఖ్య పట్టణాల్లో అనేక కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత తారక రామారావు గారిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 20 నెలల కాలంలో గత 20 నెలలకు ముందు అధికారం రావటం కోసం ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కలబలు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కటంటే ఒకటి, వాళ్ళు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి, 6 గ్యారెంటీలు కానివ్వండి, ఏ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఈనాడు ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాము, ఇవాళ చెప్పలేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒకటి, ఆ రోజు ఏదైతే ఉందో కేసీఆర్ గారు మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతా ఉంటే మహిళలకి ₹1,00,000, ₹1,15,000 కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇస్తా ఉంటే కేసీఆర్ గారు దానికి తులం బంగారం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. 20 మాసాలైనా తులం బంగారం జాడే లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి కిట్ అని ఎక్కడైతే వైద్యం జరుగుతుందో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళి ప్రసూతి చెందేటటువంటి సందర్భం ఉండేది. ఆ ప్రసూతి భాగంలోనే ఆడపిల్ల పుడితే ₹13,000, మగబిడ్డ పుడితే ₹12,000 ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి. ఆ పథకం ఇవాళ అసలు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ వైద్య రంగం చాలా దయనీయ స్థితిలో దారుణంగా ఉంది. ఎక్కడ కూడా మందులు కానివ్వండి, వైద్యం కానివ్వండి ఎక్కడ కనపడతలేదు, జాడలేదు. ఇవాళ రోగులు వస్తే వైద్యులు పట్టించుకో హాస్పిటల్స్ అనేటువంటి